సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి పీచిష్ ఆరెంజ్ షేడ్లో ఉందన్నమాట. సో కల్నేత షేడ్లో తీసుకున్నారు. దానికి రెడ్ కలర్తో మనకి పైరప్ చేశారండి బ్లౌజ్ అయితే. సో జస్ట్ వెయిట్ అండ్ షో యూ. సో శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది. సో మనకి శారీ అనేది కంప్లీట్ రన్నింగ్లోనే ఉంటుందండి. యా, సో పళ్ళు అనేది కూడా మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇవ్వటం జరిగింది విత్ నైస్లీ పెయిడ్ విత్ టాజిల్స్ అనమాట. టాజిల్స్ని పెయిరప్ చేసేసారు ఆల్రెడీ మనకి శారీస్కి అయితే. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. పీచ్ కలర్కి రెడ్ కలర్తో పెయిరప్ చేసేసారనమాట మనకి పైపింగ్ అనేది. సో మనకి బ్లౌజ్ కూడా రెడ్ కలర్తోనే ఇచ్చేస్తారు. సో దిస్ ద రెడ్ కలర్ బ్లౌజ్. సో మనకి ఆ పీచ్ కలర్లోనే రెడ్ కలర్ టోన్ కూడా కల్నేత షేడ్లో తీసుకున్నారండి. సో దానికోసం అయితే మనకి చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ పీచ్ షేడ్ అనేది కాంబినేషన్ కూడా. అసలు కాంబినేషన్స్ చూడండి ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్స్తో పేరప్ చేశారు. సో చాలా నీట్గా ఇచ్చారు. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ టిష్యూ శారీస్ అండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి కంప్లీట్ డార్క్ టోన్ ఆఫ్ పీచ్ కలర్లో తీసుకున్నారనమాట. పీచ్కి పింక్కి మిడిల్లో తీసుకున్నారు పీచ్ పింక్ కలర్. అండ్ మనకి శారీలో హైలైట్ ఏంటంటే బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేశారు. చూడండి మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో చెప్పాను కదా బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్ చేశారు అని. సో మనకి బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్స్తో హైలైట్ చేశారు. అండ్ దెన్ శారీ బాడీ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కంప్లీట్ రా మ్యాంగోతో ఉంటుంది. ఫాలోడ్ బై ద గోల్డెన్ జరీ బుటీస్ అనమాట. బార్డర్ మొత్తం బాడీ మొత్తం కూడా ఇట్లానే బంచెస్ అయితే తీసుకున్నారు గోల్డెన్ జరీతో. సో బార్డర్ అసలు బార్డర్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చారు. సాటిన్ బార్డర్ మీద కూడా మనకి క్రాస్ లైన్స్లో గోల్డెన్ జరీ వీవింగ్ ఫాలోడ్ బై ద బంచెస్ ఇచ్చేసారనమాట. సో కింద సైడ్ చూసినట్లయితే బిగ్ బార్డర్తో బ్యూటిఫుల్ బిగ్ బార్డర్తో పైరప్ చేశారు. అండ్ బిగ్ బార్డర్ మీద కూడా కంప్లీట్ క్రాస్ లైన్స్లో వీవింగ్ అయితే ఇచ్చేసారనమాట. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. రా మ్యాంగో శారీస్ అయితే ఇంకా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఫ్యాబ్రిక్ కానీ కలర్స్ డిజైన్స్ అన్నీ నీట్గా ఇచ్చారు. సో చూసారు కదా దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. మనకి పళ్ళు కూడా గోల్డెన్ జరీతో కంప్లీట్ వీవింగ్ ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ కూడా మనకి బుటీస్ బ్లౌజ్ అయితే తీసుకున్నారు. సెల్ఫ్ కలర్లోనే బుటీస్ ఉంటుంది చూడండి. బ్యూటిఫుల్ బ్లౌజ్. సో బ్రొకేడ్ బ్లౌజ్ లాగా సెల్ఫ్లోనే బుటీస్ అయితే పేరప్ చేశారు. అండ్ బార్డర్కి హ్యాండ్స్ అయితే ఇచ్చేసారనమాట. సో ఒక్కసారి ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను చూడండి. శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా బాగున్నాయి. హాయ్ ఆల్, బ్యూటిఫుల్ టస్సర్ జార్జెట్ శారీస్ అండి. మంచి కాన్సెప్ట్ పికాక్ జస్ట్ బర్డ్ డీటెయిలింగ్ తోటి వస్తుంది మనకి. కలర్ కాంబినేషన్ చూడండి. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. బ్యూటిఫుల్ జరీ ప్యాటర్న్. అండ్ శారీ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ పళ్ళు అండ్ క్యూట్ టజల్స్ అండి. అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి బర్డ్ డీటెయిలింగ్తో క్యారీ అవుట్ అవుతుంది శారీ కూడా ఆల్ ఓవర్. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ చూడండి. బర్డ్ డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందో ప్యాటర్న్ కూడా. అండ్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్, సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుందండి. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్తో పేరప్ చేశారండి. సో బార్డర్ అన్నాను కదా అని మళ్ళీ బార్డర్ అనుకోవద్దు, పైపింగ్తో పేరప్ చేసేసారు యాక్చువల్లీ. సో చూపిస్తాను చూడండి. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్. సో శారీ అయితే కంప్లీట్ ఇదే థీమ్తో ఉంటుంది విత్ వర్టికల్ లైన్స్, గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారనమాట. శారీ లుక్ అయితే మనకి స్టార్టింగ్ నుండి కూడా ఇట్లానే లైన్స్తోనే తీసుకున్నారండి. సో మనకి ఒకసారి పైపింగ్ చూపిస్తాను చూడండి. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు కూడా మనకి సెల్ఫ్ ఇచ్చేసారు, రన్నింగ్లో తీసుకున్నారండి. అండ్ టాజిల్స్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో పేరప్ చేసేసారు మనకి పళ్ళులో. సో బ్లౌజ్ చూద్దాము.
కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా. అసలు మంచి స్కై బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ బార్డర్ పేరప్ చేశారనమాట. చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో. దిస్ ద శారీ అండ్ బ్లౌజ్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. బికాజ్ లైట్ ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ కలర్ అయితే పేరప్ చేశారనమాట. సో శారీ లుక్ అయితే కంప్లీట్ ఇట్లా ఉంటుంది. సో ప్యారెట్ గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ పైపింగ్ అయితే పేరప్ చేసేసారు. సో ఒకసారి నేను బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు. సో దట్ మనకి టాజిల్స్ కూడా డార్క్ గ్రీన్ కలర్తో పేరప్ చేశారండి. సో ఈ శారీస్ అయితే కంప్లీట్ సింగిల్ కలర్ టోన్తో ఉంటాయి. అండ్ మనకి రన్నింగ్ అయితే ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుండి కూడా ఇట్లానే డిజైన్ అనేది ఉంటుంది. విత్ బ్యూటిఫుల్ వర్టికల్ లైన్స్తో పేరప్ అవుతుంది. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది బాటిల్ గ్రీన్ కలర్తో పేరప్ చేసేసారు. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ శారీ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇది వచ్చేసి లెమనిల్లోకి పింక్ కలర్ కాన్సెప్ట్తో పేరప్ చేసేసారనమాట. సో చూసారు కదా. సో శారీ అనేది ఇట్లా ఉంటుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అసలు డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందండి. సో చూసారు కదా శారీ మొత్తం కూడా ఇట్లానే గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీతో లైన్స్ అయితే తీసుకున్నారు, వర్టికల్ లైన్స్తో. అండ్ ఈ లైన్స్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి, ప్రింట్ కాదు. ఇదంతా కూడా వీవింగే. అండ్ మనకి పైపింగ్ వచ్చేసి పింక్ కలర్తో పేరప్ చేసేసారనమాట. సో బ్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మనకి. సో చూసారు కదా బ్యూటిఫుల్ లెమన్ ఎల్లోకి పింక్ కలర్ అనమాట. సో మనకి టాజిల్స్ కూడా పింక్ కలర్తో పేరప్ చేసేసారు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, వావ్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్కి అసలుకి టెంప్టింగ్గా ఉందన్నమాట. లెమన్ ఎల్లోకి పింక్ కలర్. సో బ్లౌజ్ మొత్తం కూడా డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ ఆల్ ఓవర్ జకార్డ్ వీవింగ్తో ఉంటుంది బ్లౌజ్ అయితే. సో దిస్ ద శారీ ఓవరాల్ లుక్.